ఫస్ట్ హాఫ్ మాత్రం దరిద్రంగా ఉంది. చాలా భరించాలి ఫస్ట్ హాఫ్ ని. చాలా ఓపిక ఉండాలి మనిషికి. మనిషిలో ఉన్న ఓపికని మొత్తం కుంగి కుసించి నశించేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. అసలు యాక్షన్ సీక్వెన్సెస్, వార్ సీక్వెన్సెస్ అయితే ఏదో చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టున్నాయి. ఇక విఎఫ్ఎక్స్ హర హర మహాదేవ్ శంభో శంకర. కన్నప్ప మూవీ చాలా బాగుందండి. ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ ఫిల్మ్. కన్నప్పగా మన మంచు విష్ణు అయితే నిజంగా చింపేశారు అనొచ్చు యాక్టింగ్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళినా సెకండ్ హాఫ్ అయితే ఇంకా విశ్వరూపం చూపించారు. అలాగే శివునిగా అక్షయ్ కుమార్, పార్వతిగా మన కాజల్ కూడా చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్ రోల్ మన ప్రభాస్ గారు అని చెప్పుకోవచ్చు. రుద్ర మహర్షిగా ఆయన కూడా అదరగొట్టేశారు. ఆయన వచ్చేటప్పుడు థియేటర్ బద్దలైపోయింది అనుకోవచ్చు. అలా మోహన్ బాబు గారు మహాదేవ మహర్షిగా చాలా బాగా చేశారు. డైరెక్టర్ కొత్త వాళ్ళు, మన తెలుగు కావచ్చు, బాలీవుడ్ కావచ్చు. గతంలో ఆయన టీవీ సీరియల్ చేశారు, రామాయణం, మహాభారతం. సో ఆ సీరియల్ చూసి హిందీ సీరియల్స్ మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్ అయిపోయి ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే స్టీఫెన్ గారు, ఆయన కూడా సినిమా బాగుంది. స్టీఫెన్ గారు కూడా కొత్త మన టాలీవుడ్ కి. గతంలో ఆయన మలయాళం సినిమాలు చేశారు. మోహన్ బాబు గారి సినిమాలు. సినిమా అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా ఆల్మోస్ట్ 1000 కోట్లు దాటిపోతే ఎవరు తప్పు చెప్పనీకి లేదు. గుత్త పలుకుద్ది. విష్ణు అన్న, మీ తమ్ముడు వచ్చాడన్నా, మంచి మాట. ఫ్యామిలీ నెంబర్లకి తీసేస్తే నీకు ఏమైనా తమ్ము ఉందా? ఫ్యామిలీ నెంబర్ నువ్వు ఎన్ని గొడవలు పెట్టుకో, ఎన్ని అయినా చేయి, మంచి మనోజ్ అన్న వచ్చిండు సినిమా కోసం. అదే మీ సినిమా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్. బుర్రపాడు సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఉంది. కానీ కొంచెం ఇలాగ సాగదీశారు సినిమా. అసలు చూడడానికి చాలా బాగుంటది. కానీ ఆ విఎఫ్ఎక్స్ చేసిన అయితే అమీర్పేటలో నేర్చుకున్నారన్న. పక్కా అమీర్పేటలో నేర్చుకుని వచ్చి మన దగ్గర వాయించారు. కానీ చూస్తే రెండోసారి కూడా చూడాలనిపిస్తుంది మళ్ళీ సినిమాని. ఒకసారితో ఆగదు. ఒక మాటలో చెప్పాలంటే ఏంటంటే కొన్ని సినిమాలు లాగ్ ఉంటే కట్ చేస్తారు కదన్న. దీంట్లో ఏంటంటే ప్రభాస్ సీన్ ఒక్కటి పెట్టి మిగతా అన్ని లేపేస్తే బాగుండు అని అనిపించింది. యాక్చువల్గా అది ఫ్యామిలీ నాకేం లేదు, సినిమా నెంబర్ 1 ఉంది. ఒకసారి చూడండి. ఎవరు చెప్పినా నమ్మకూరి. ఫస్ట్ మీరు సినిమా చూసాక డిసైడ్ అయ్యేది. బొక్కలు పెట్టిండు అనుకో, దీనికి కూడా మంచిగా లేదు అది దాన్ని బొక్కలు పెట్టిండు అనుకో, ఈ మైక్ అనుకొని తలక పంచాలి. ఎందుకంటే ఇది డివోషనల్ మూవీ. డివోషనల్ మూవీని కూడా మీరు నా గ్రాఫిక్స్ మంచిగా ఉండాలా, విఎఫ్ఎక్స్ మంచిగా ఉండాలా అని బొక్కలు పట్టుకుంటే నడవదు. ఇప్పుడు ఏ సర్టిఫైడ్ సినిమాలు చూస్తారు కదా బ్రో, వచ్చి ఈ సినిమా కూడా చూడుర్రి. దీని అమ్మ స్టోరీని మాత్రం చూడాలి బాయ్. ఆ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ పక్కా పెట్టుర్రి. విష్ణు అన్న మంచి బ్రేక్ ఇచ్చేసిండు. ఆయన సెట్ మొత్తం నేను చెప్తున్నా. ప్రభాస్ అన్న కోసం వచ్చి చూసుడు కాదు, ప్రభాస్ అన్న కోసం వచ్చి మంచాన్నకు డైరెక్ట్ ఫ్యాన్ అయిపోతారన్న. ముందు ఖాళీ చెప్తున్నా. లేదు, కాకపోతే ప్రభాస్ ఉన్న టైం చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్స్ అదంతా కూడా. అండ్ లాస్ట్ 5 minutes బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ఫైన్, ఇట్స్ గుడ్. కాకపోతే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇట్స్ నాట్ దాట్ గుడ్, అంత గొప్పగా లేదు. సెకండ్ హాఫ్ నుంచి బెటర్ గా ఉంది. మోహన్ బాబు గారు బాగా చేశారు, విష్ణు గారు బాగా చేశారు, ప్రభాస్ గారు అయితే టాప్. మేము అందరం వచ్చింది ప్రభాస్ గారి గురించే. థ్యాంక్ యూ. యా లాగ్ ఉంది. అంటే యాక్చువల్గా స్టోరీకి దానికి అసలు సంబంధం లేదు. సెకండ్ హాఫ్ లోనే స్టోరీ అంతా స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంత ఇంకా బెటర్ గా తీయొచ్చని అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఆ డ్రెస్సింగ్ సెన్స్ అదంతా కూడా ఆ ఏజ్ లో, అంటే ఆ టైంలో అలా ఉండదు అని చెప్పి ఆ పాయింట్ అవుట్ అనిపించింది బాగా. ప్రభాస్ ఆబ్వియస్లీ. చాలా బాగుంది.